ఎప్పుడు అనుకుంటాం కదా వీకెండ్ అయితే ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అని. ఈ మేము కూడా ఎవ్రీ వీకెండ్ అలానే అనుకుంటాం ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలని. ఈ వీకెండ్ ఎక్కడికి వెళ్ళామంటే ఇస్కాన్ టెంపుల్. అది ఎక్కడో కాదండి, బెంగళూరులో ఉంది. చాలా బాగుంది రియల్గా. చూడండి ఎంత పెద్దగా ఉందంటే, మనం తిరుపతిలో వెళ్తాం కదా, అక్కడ ఎంత పెద్ద ఉంటుంది అసలు, లైన్ కానీ క్యూ కానీ సేమ్ లైక్ ఇక్కడ కూడా అలానే ఉందండి. ఎంత మంది వచ్చారు తెలుసా, వీకెండ్ కదా. బట్ త్వరగా అయిపోయింది దర్శనం. మాది జస్ట్ 1 అవర్లో ఫస్ట్ ఎంట్రీ వెళ్ళా, 1 అవర్లో అయిపోయింది దర్శనం. అండ్ చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో. అక్కడ చాలా తక్కువ స్పీడ్గా వెళ్ళిపోతుంది, క్యూ అనేది ఎక్కడ ఆగలేదు. అండ్ ఇప్పుడు మనకి సపరేట్గా చెప్పులు పెట్టుకోవడానికి సపరేట్గా అక్కడ ఉందండి, అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ టెంపుల్ చూడండి ఎంత బాగుందో అసలు. ఇక్కడ ఈ టెంపుల్లో మనకి ఎవరెవరంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, చాలా టెంపుల్స్ ఉన్నాయి. అండ్ మెయిన్ టెంపుల్ ఇది రాధాకృష్ణ కదా. హరే కృష్ణ 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 హరే కృష్ణ, హరే రామ్ 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 హరే హరే. అర్థమై ఉంటుంది కదా మన కృష్ణ రాధాకృష్ణది. అయితే ఇక్కడ ఈ టెంపుల్స్ నార్మల్ టెంపుల్స్ ఉన్నాయి, మళ్ళీ పెద్ద టెంపుల్ ఏంటంటే రాధాకృష్ణ. ఇక్కడ చూడండి ఇవి నార్మల్, ముందు టెంపుల్ రాకముందు ఇవి నార్మల్ అన్నట్టు బిగినింగ్లో ఉంటాయి టెంపుల్స్. అక్కడ మనం వెళ్తుంటే పెద్ద టెంపుల్ వచ్చేసింది, మన మెయిన్ టెంపుల్. చూడండి ఎంత బాగుందంటే ఈ టెంపుల్ ఎంట్రీ చూడండి ఎంత బాగుందో. ఈ వెళ్ళిన తర్వాత అక్కడ పైన చాలా శ్రీకృష్ణుడివి బాల విగ్రహ లైక్ ఫొటోస్, చిన్నప్పుడు గోపికలతో ఉన్నవి పైన బాగుంది. ఇక్కడ టెంపుల్ చూడండి ఎంత బాగా నిర్మించారో. మనం దర్శనం అయిపోయాక వెంటనే వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ మిడిల్లో వచ్చి కూర్చోవచ్చు, చాలాసేపు కూర్చోవచ్చు. శ్రీకృష్ణుని రాధని అన్ని దేవుళ్ళని మంచి మనస్ఫూర్తిగా ప్రార్థించుకోవచ్చు. ఇక్కడ నాకు చాలా బాగా నచ్చింది ఈ పద్ధతి అనేది. ఇక్కడ ఏ టెంపుల్కి వెళ్ళినా వెంటనే వెళ్ళిపోతాం కదా, బట్ ఇక్కడ కూర్చోవచ్చు. అట్లా మేము కూడా దర్శనం అయిపోయాక కూర్చున్నాం, చాలా బాగుంది. అండ్ ఇక్కడ భగవద్గీత కూడా అమ్ముతున్నారు అన్ని లాంగ్వేజెస్లో. భగవద్గీత చదివితే మనకి మన లైఫ్ కూడా మన లైఫ్ చేంజ్ అవుతుందంట. చదవాలి, నేను తీసుకున్నాను, చదవాలి, చూడాలి ఇంకా ఎలా ఉంటుందో లైఫ్. కొన్ని తెలుసుకుంటాం మనం కూడా, ఏది తప్పు ఏది రైట్ అనేది. చాలా బాగా కట్టారు.